జై వాసవి మాత వచ్చేసిందండి. అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న 3వ రోజు అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ రోజు. ఆ రోజు మేము ముఖ్య అతిథిగా శ్రీ పరివ్రాజక యతీశ్వరులు శ్రీ గురు మాధవానంద సరస్వతి పీఠాధీశ్వరులని ముఖ్య అతిథిగా ఆహ్వానించాము. వారి ఆహ్వానం కోసం మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. బీజేఎంసీ మహిళామణులందరూ కూడా ఆ స్వామివారిని ఎదుర్కోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నామండి. అసలు ఈ మాధవానంద సరస్వతి గారు ఎవరు? శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతి స్వామి లెక్కకు మిక్కిలి యాగాలతో దేవతా ప్రతిష్టాపనలతో జీర్ణ దేవాలయాల పునరుద్ధరణలో పాల్గొని సనాతన ధర్మానికి పురాతన వైభవకారకులవుతున్నారు. నిరాడంబరమైన రూపం, నిర్వయజ కరుణామృతాన్ని కురిపించే వాత్సల్యం ఆయన స్వభావం. ప్రతి ఒక్కరి జీవితానికి పనికివచ్చే ప్రత్యక్షోదాహరణలతో సాగుతుంది వారి అనుగ్రహ సంభాషణం. ఎవరైనా సరే ఆత్మీయంగా పలకరించడం వారి నైజం. రోజుకు వందలాది మైళ్ళ దూరమైనా సరే సంచారం చేసి పిలిచిన వారు ఎవరైనా సరే ఎంత దూరమైనా సరే ఏమాత్రం తీరిక దొరికినా వెళ్ళి ఆశీరానుగ్రహాన్ని అందించడం వారు ఏర్పరచుకున్న నియమం. ఆయనే పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతి స్వామివారు. లెక్కకు మిక్కిలి యాగాలతో దేవతా ప్రతిష్టాపనలతో జీర్ణ దేవాలయాల పునరుద్ధరణలతో పాల్గొని సనాతన ధర్మానికి పురాతన వైభవకారకులవుతున్నారు శ్రీ మాధవానంద సరస్వతి పీఠాధీశ్వరులు. ఇంకొక విషయం ఏమిటంటే, మా ప్రతిష్టాపన సందర్భంగా మా దాంట్లో కొందరు 557 గోత్రనామాల వాళ్ళ గోత్రనామాల రాగిరేకు నిక్షిప్తం కూడా చేయడం జరిగిందనమాట అమ్మవారి పాదాల కింద. సో అలా చేయడం ద్వారా కొంచెం పరిహారం చేసుకోవాలని స్వామివారు మాకు వివరించారండి. అప్పటి వరకు మాకు తెలియదు. అలా అమ్మవారి పాదాల కింద మన గోత్రనామాలు రాగిరేకు మీద పెట్టడం ద్వారా పరిహారం చేసుకోవాలని. అది ఏం పరిహారమో స్వామివారి మాటల ద్వారా విందాం. తప్పనిసరిగా చేయాలి. మీరు చేసేటప్పుడు మంచి బియ్యము తీసుకోండి. పారబోసే బియ్యము, సన్న బియ్యం ఏముంటుందంటే, బియ్యం చేస్తే జల్లెడ పడితే మంచి బియ్యం ఉందనుకో మా చుట్టాలు, సెకండ్ ఉందనుకో మీ చుట్టాలు, కొంచెం పలిపోయినాయి అనుకో అయ్యగారికి, పరమైందనుకో దేవుడికి, ఇక తౌడైందనుకో సాలికి మాట్లాడుకోతుంది. కాబట్టి మంచి బియ్యం తీసుకొని ఒక్కొక్క నామానికి ఒక్క గింజ చొప్పున వేయండి. మళ్లీ వార్షికోత్సవంలో ఆ 101 గోత్రాల చేత చేయబడ్డ 101 కోటి బియ్యముతోటి మనము అమ్మవారికి నైవేద్యము పెట్టాలి. ఇది మీరందరూ వ్యాపింపజేసుకోండి, అందరు చెప్పుకోండి. ఎందుకంటే ఒక కొత్త చీర వచ్చిందంటే తెల్లార వరకే ప్రపంచమంతా ఎట్లా తెలియజేస్తారు. స్వామివారు చెప్పిన ఈ విధానాన్ని కూడా సాయంత్రం వరకే ప్రపంచమంతా తెలియజేసుకోండి. ఏ విధంగా కూడా అపరిశుభ్రంగా ఉన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, స్త్రీలు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రం ఆ ప్రక్రియ చేయకూడదు, లెక్క పెట్టకూడదు, జపం తీసుకోవద్దు. ఆ జపానికి మీరందరూ యూనిట్స్ చేసుకోండి. 101 మంది ఉన్నారు కాబట్టి 101 గోత్రాలు 101 మంది యూనిట్స్ చేసుకోండి. దానిలో సంఖ్య వేసుకోండి. ఎవ్వరికి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ప్రకటించకండి. బెనిఫిట్ ఇచ్చేది అమ్మవారు మాత్రమే ఇస్తుంది. మనం ఏ విధమైన తాయిలాలు ఉండవు, అన్నీ అమ్మవారు ఇస్తారని తెలియజేస్తూ మరి ఇంచి కార్యక్రమం చేస్తున్నటువంటి మీకు భగవంతుని యొక్క దివ్యమైన ఆశీస్సులు లభించి తదుపరి కార్యక్రమం ఉంటుంది. వీరంతా పంచరత్నాలు, నవరత్నాలు సమర్పణ. ఎవ్వరు కూడా ప్యాంటు షర్ట్లు వేసుకున్న వాళ్ళు వెళ్ళకండి, అంటే అతి పవిత్రమైన రీతిలో. అలాగే ఆ రోజు వసంత పంచమి సందర్భంగా స్వామివారు చిన్నారులకి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగిందనమాట. ఉంగి ఉండకూడదని వార్నింగ్ ఇచ్చారు. చక్కగా అందరూ అదే పాటిస్తూ ఉన్నాం. అదేవిధంగా పంక్తి భోజనాలు పెట్టండి, కూర్చోబెట్టి పెట్టండి అన్నారు. 3 రోజుల నుంచి అదే పాటిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకో పెద్ద ప్రక్రియ మన మీద బరువు పెట్టారు, అది మన బాధ్యత. అమ్మవారి ప్యాంట్ షర్ట్ ఉన్న వాళ్ళు ఎవరు పైకి రాకండి. భర్త ప్యాంట్ షర్ట్ వేసుకొని వస్తే ఇప్పి వేరే కట్టుకొస్తే సంతోషం, అవ్వకపోతే భార్యకి ఇవ్వండి. అలాగే స్వామివారి కర కమలములచే విశేష యంత్ర ప్రతిష్ఠ, గోత్రనామాల రాగిరేకు నిక్షిప్తం, స్వామివారల విశేష ఆశీవ్రసంగము, బింబధ్వజ శిఖర ప్రతిష్ఠ, బలిహరణము, పూర్ణాహుతి, ప్రాణప్రతిష్ఠ, విశేష అలంకరణము, ఇలా దేవతా దర్శనం అన్నీ జరిగాయండి. అంతవరకు మమ్మల్ని పారణ చేయమన్నారు, శ్రీమాత్రి నమః జపం చేయమన్నారు. ఆ జపం చేసి అలా మేము టీవీలో అక్కడ మేము ప్రాణప్రతిష్ఠ చూసాము. తర్వాత అందరం కూడా పంచలోహాలు కూడా అమ్మవారికి సమర్పించుకున్నాము. భాస్కరుండు మంత్రాయత్రిగా చిరం
దాని తర్వాత భోజనాలు, అది కూడా పంక్తి భోజనాలు మాత్రమే చేయించమన్నారు స్వామివారు. నగరేషు ప్రేమతోడా వాసవిని హస్తమును పట్టుకొనెను కైలాసమెల్లుదామా నందిపై వాసవిని ఎక్కుమనెను భర్తతో వాసవాంబ ప్రేమతో ఈ రాత్రుల పిమ్మట ఆత్మగా నీదరికి చేరదముగా నా వైశ్యులందరుకును మోక్షమును ఇవ్వమని కోరగానే నగరేషుడొప్పుకొనెను వెంటనే నందిపై వెడలతాను బాలనగరున పిలిచియు వాసవి 3 ధర్మములు చెప్పెనోడా 3 రాత్రులు గడిచెను త్వరితముగా శుభగడియే తెంచెను రాజులకు శాసము సగి వాసవి అగ్నిలో దూకెనమ్మా. ఏమి వైభవము శ్రీ కన్యకా పరమేశ్వరి కర్లగూడ జాగిర్ వారి దేవాలయ ధ్వజస్తంభం. సార్ ఇది వంగాలి, ఇది కరెక్టే. ఇలా భక్తులు తమ ఆనందాన్ని వాళ్ళ మాటల ద్వారా వెలిబుచ్చుకున్నారు, విన్నారు కదా. సో అలా అనుకున్న 1 ఇయర్లోనే, అంటే 1.5 ఇయర్లో ఈ గుడిని కంప్లీట్ చేసుకున్నాము. అలా అమ్మవారు, మహిమగల అమ్మవారు, ఇక్కడ కోరిన కోరికలు కూడా తీరుతాయి. అలా మా మహిళామణులు, ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నాము. తర్వాత బ్రాహ్మణులచే ఆశీర్వచనము. స్వామివారి ఆదేశానుసారము మేము పంక్తి భోజనాలు పెట్టాము, అందరికీ వడ్డన చేశాము. కింద కూర్చోలేని వాళ్ళు చైర్లపైన కూర్చొని భోంచేశారు. తర్వాత సాయంత్రము మళ్ళీ అందరం ఫ్రెష్ అప్ అయి గుడికి వచ్చాము. కొందరికి ఇది అంటే సహాయం చేసిన వాళ్ళకి సన్మానాలు చేశారు. అలాగే క్షేత్రపాలకుడైన గణపతిని కూడా చాలా చక్కగా అలంకరించారండి. ఆ గుడిలో క్షేత్రపాలకుడు గణపతి, లక్ష్మి, సరస్వతి మరియు కన్యకా పరమేశ్వరి, ఇలా 4 విగ్రహాల ప్రాణప్రతిష్ఠ చాలా చక్కగా బ్రహ్మాండంగా మంత్రోచ్చారణలతో వేద బ్రాహ్మణులతో చాలా చక్కగా జరిగిందండి. అసలు కోరిన కోరికల్ని తీర్చే తల్లిగా మేము అనుభవంతో చెప్తున్నాము. మీరు కూడా ఈ బండ్లగూడ జాగీర్ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్కి వచ్చి మీ కోరికలు కూడా తీర్చుకోండి, అమ్మ కృపకి పాత్రలవ్వండి. తర్వాత నక్షత్రహారతి. అలా 3 రోజులు చాలా పండుగ వాతావరణం, హ్యాపీగా కన్నుల పండుగ జరిగిందండి. ఇంకా 3వ రోజు నక్షత్ర హారతితో అమ్మవారికి ఆ హారతి ఇచ్చేసి మేము ముగించుకున్నాము. తర్వాత 41 రోజులు పారాయణ కంటిన్యూ చేస్తున్నాము. మీరందరూ కూడా ఈ గుడికి వచ్చి అమ్మవారి కృపకి పాత్రలవ్వండి.